టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతభాషాం కుశపుష్పబాణచాపామణిమాధిభిరావృతామయూకై అహమిచ్చే వివిభావయే భవానీం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. ఈ వారం మనకి గ్రహస్థితులను కనుక ద్వాదశ రాశుల వారికి కనుక మనం చూసుకున్నట్లయితే వృషభం, మేషం, వృషభాలు ఖాళీగా ఉన్నాయండి. ఆ తర్వాత మిథునములో గురుడున్నాడు. ఆ తర్వాత కర్కాటకం దగ్గరికి వచ్చేసరికి మనకి శుక్రుడు వెళ్ళిపోయాడు. సింహంలో ఉండాల్సినటువంటి రవి కన్యలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ శుక్ర కేతువులిద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు. బుధ కుజులు ఇద్దరు కూడా మనకి ఈ యొక్క కన్యరాశిలో ఉంటాడు. అలాగే మధ్యలో ఈ యొక్క కుజుడు ఏం చేస్తాడంటే తులారాశి సంచారం చేస్తాడు ఈ వారం మధ్యలో. ఇది నేటి గ్రహస్థితి. రాహువేమో కుంభంలో ఉన్నాడు, శని మీనంలో ఉన్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. అయితే భార్య వల్ల ఇబ్బందుల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. భార్య లేదా ఇతర అక్రమ సంబంధ వ్యవహారాలు కనుక ఉన్నట్లయితే అవి వెంటనే వదిలేసుకోవాలా, లేకపోతే భార్య చేతిలో మీరు తన్నులు తినేటటువంటి అవకాశం ఉంది. గయ్యాళిగా మారి శుక్రకేతువులు ఇద్దరు కూడా చాలా ఏడిపించేస్తారనమాట మిమ్మల్ని. అలాగే మీ ఆఫీసులో లేడీ బాసులు ఉన్నా, లేడీ కొలీగ్స్ ఉన్నా మీకు చాలా డేంజర్ వాళ్ళ వైపు చూసినా సరే. కాబట్టి ఏమంటే మేము చాలా మంచివాళ్ళం అండి, మాకు ఏమి ఇబ్బంది ఉండదండి అనడానికి కుదరదు. ఇది కలియుగం, కామయుగం, కల్తీయుగం. బ్రహ్మదేవుడు కలియుగం అని పేరు పెడితే నేను కామయుగం అని పేరు పెట్టాను, దీనికి కల్తీయుగం అని పేరు పెట్టాను నేను. జాగ్రత్త, మరి కలిపురుషుడు పట్టుకుంటాడు మీకు. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారి విద్యార్థులు ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది. విదేశీ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీసాలు గీసాలు వస్తాయి కానీ కొంచెం టైం పడుతుంది. అదేవిధంగా ఈ వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వ్యాపారాల్లో ఏమున్నాయండి, హోటళ్ళు, భోజనాలు అమ్మేవి, బట్టలు అమ్మేవి, ఇవే కదండి. లాడ్జింగ్స్, హాస్టల్స్, ఈ బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా వెళ్తాయి. ఆ తర్వాత పిసనారులుగా డబ్బులు దాచుకుని ఉంటారు చూస్తారండి బీరువాల్లో. పేదలకి, అనాథలకి, సాధువులకి ఇవ్వకుండా వాళ్ళ డబ్బు దొంగతనం అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్లు వెంటనే టైంలీ కట్టండి, లేకపోతే కనుక రాజు అంటే గవర్నమెంట్ మీ పైన రైడింగ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి ఇంకా బాగుండడానికి గాను ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క నామాన్ని మనం అనుష్ఠానం చేసుకోండి, జపం చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు.